అమెరికా వైట్ హౌస్ లో అధికార పీఠంపై ఉన్న ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న అంతర్గత రాజకీయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ 2028 అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ వారసుడిగా భావిస్తోన్న జేడీ వాన్స్ సామర్థ్యంపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వాన్స్ కు దేశాన్ని నడిపించే సత్తా ఉందా లేదా అని ట్రంప్ తన సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తూ తానే స్వయంగా పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది. పోప్ లియో 14తో వివాదం, ఇరాన్ యుద్ధంపై సొంత పార్టీలోనే తలెత్తిన అసమ్మతి, ఇలా వాన్స్ చుట్టూ ఇప్పుడు ఎన్నో వివాదాలు ముసురుకుంటున్నాయి. దీనికి సంబంధించిన అత్యంత సమగ్రమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో పనిచేసే అధికారులను, సన్నిహితులను నిరంతరం ఒత్తిడిలో ఉంచడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఆయన వ్యూహం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైపు తిరిగింది. ట్రంప్ తన ప్రైవేటు సంభాషణల్లో జేడీ వాన్స్ పనితీరును, గతంలో ఆయన సాధించిన విజయాలను తనతో పోల్చి చూస్తూ తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నా మద్దతు లేకపోతే వాన్స్ ఓహియోలో ఒక కఠినమైన ఎన్నికల్లో కూడా గెలిచేవాడు కాదు అని ట్రంప్ వ్యాఖ్యానించడమే కాకుండా వైస్ ప్రెసిడెంట్గా వాన్స్ తీసుకున్న సెలవుల సంఖ్యను కూడా ట్రంప్ ఎత్తి చూపుతున్నారు. వాషింగ్టన్ అంతర్గత వర్గాలు అందించిన సమాచారం ప్రకారం జేడీ వాన్స్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ట్రంప్ ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంది. అయితే ట్రంప్ మాత్రం వాన్స్ వర్సెస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అంటూ తన అతిథుల వద్ద నిరంతరం సీక్రెట్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. రూబియో జాతీయ భద్రతా సలహాదారుగా ట్రంప్తో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం, ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో కలిసి ప్రయాణిస్తూ మరింత దగ్గరవడం వాన్స్ కు మింగుడు పడ్డం లేదు. ఇక జేడీ వాన్స్ చుట్టూ ముసురుకున్న సరికొత్త వివాదం క్రైస్తవ మత గురువు పోప్తో పెట్టుకున్న గొడవ. ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన పోప్ లియో 14పై ట్రంప్ చేసిన విమర్శలకు వాన్స్ పూర్తిగా మద్దతు పలికారు. 2019లో క్యాథలిక్ మతంలోకి మారిన వాన్స్ స్వయంగా పోప్కే మీరు కేవలం మతపరమైన విషయాలకే పరిమితమవ్వండి అంటూ హితవు పలకడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల క్యాథలిక్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కన్జర్వేటివ్ రంగంలో కూడా దీనిపై వాన్స్ కు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్తో యుద్ధం ప్రారంభించాలి అనే ట్రంప్ నిర్ణయాన్ని వాన్స్ మొదట్లో వ్యతిరేకించారు. కానీ ట్రంప్ పట్ల ఉన్న విధేయత కారణంగా ఇప్పుడు ఆ యుద్ధాన్ని సమర్థించక తప్పడం లేదు. విదేశీ యుద్ధాలలో అమెరికా జోక్యం చేసుకోకూడదు అనే సిద్ధాంతంతో రాజకీయంగా ఎదిగిన వాన్స్ ఇప్పుడు ట్రంప్ కోసం తన సొంత సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం ఆయన మాగా బేస్లోనే తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. టకర్ కార్ల్సన్, మార్జరీ టేలర్ గ్రీన్ వంటి ట్రంప్ కరడుగట్టిన మద్దతుదారులు కూడా వాన్స్ ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో పడిపోయారు అని, ఆయన తన పూర్వ ప్రతిష్టను కోల్పోతూ ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న వాన్స్ ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నారు. హంగేరీలో తీవ్ర కుడిపక్ష నాయకుడు విక్టర్ ఓర్బన్ గెలుపు కోసం వాన్స్ ప్రచారం చేసినప్పటికీ ఓర్బన్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అటు డొమెస్టిక్ పాలిటిక్స్ లో ఇండియానా రాష్ట్రంలో ఎలక్టోరల్ మ్యాప్లను మార్చాలి అని వాన్స్ చేసిన ప్రయత్నాన్ని స్థానిక రిపబ్లికన్ ఎమ్మెల్యేలే తిరస్కరించారు. దీనివల్ల వాన్స్ అక్కడ ఖాళీ చేతులతో వెనుతిరగవలసి వచ్చింది. ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వాన్స్ ఒక సావేజ్ అని, ఫేక్ న్యూస్ మీడియాను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నాడని సమర్థిస్తున్నప్పటికీ అంతర్గత శైలిలో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. అధికారిక సమావేశాలలో కూడా వాన్స్ నిరంతరం ఫోన్ స్క్రోల్ చేయడం, సోషల్ మీడియాలో విమర్శకులతో వీధి పోరాటాలకు దిగడం వంటివి వైస్ ప్రెసిడెంట్ హోదాకు తగవు అని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వాయిల్స్ ఆయనకు క్లాస్ పీకాల్సి వచ్చింది. ట్రంప్ ఆర్థిక పన్నుల నిధి వ్యవహారాలు, ఇరాన్ యుద్ధ ప్రభావాల వల్ల ట్రంప్ పాపులారిటీ సెకండ్ టర్మ్లో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దానితో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అప్రూవల్ రేటింగ్ కూడా 39% పడిపోయింది. ఒకవైపు డెమోక్రాట్లు ఆయన్ను ఒక రాజకీయ బహురూపి అని విమర్శిస్తూ ఉంటే, అటు ట్రంప్ ఏ క్షణంలో అయినా తనను పక్కన పెట్టి మార్కో రూబియోనో లేదా రాబర్ట్ ఎఫ్ కెనడీనో తెరపైకి తెస్తారేమో అన్న భయం వాన్స్ మద్దతుదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.